ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే సొరకాయ సాంబార్. సొరకాయ సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సొరకాయ ముక్కలు, ఉడికించిన పప్పు, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కారం, ఉప్పు, సాంబార్ పొడి, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అఫ్కోర్స్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత 1 by 1 ప్రొసీజర్ మనము రెడీ చేసేసుకోవటమే. అన్నీ కూడా మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్ సాంబార్ ఏంటంటే పప్పు సపరేట్గా ఉడికించేసి వెజిటేబుల్స్ సపరేట్గా ఉడికించి రెండు కలిపి మళ్ళీ బాయిల్ చేసేస్తే చక్కటి సాంబార్ రెడీ అయిపోతుంది అనమాట. సో సాంబార్ పొడిలో ఆల్రెడీ ఇంగువ అన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనము సాంబార్ పౌడర్ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాము. సపోజ్ మనం సాంబార్ పొడి మనము ఇంట్లోనే తయారు చేసుకుంటే కనుక సపరేట్గా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము వెజిటేబుల్స్ని తాలింపు చేసుకుని అవి చక్కగా బాయిల్ అయిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసి ఆ తర్వాత పప్పును కూడా అందులో యాడ్ చేసి మనము చక్కగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తే చక్కటి సాంబార్ రెడీ అయిపోతుంది అనమాట. సాంబారు చాలా మంచి రెసిపీ అనేసి చాలా రీసెర్చ్ జరిగింది సాంబార్ పైన. ఎందుకంటే అందులో ఉన్నటువంటి మసాలాలు జస్ట్ ఇనఫ్, మనకి జస్ట్ సరిపడ్డ మసాలాలు ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగుంటుంది. పప్పు ఉంటుంది, వెజిటేబుల్స్ ఉంటుంది. సో అక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక బేసిక్ బ్యాలెన్స్ డైట్కి కావాల్సినవి వచ్చేసినట్టు. అందులో మనం చపాతీ కానీ రైస్ కానీ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటున్నట్టు అనమాట. సో ప్యాన్ ఇక్కడ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్, ఆవాలు ఫస్ట్, తర్వాత జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి చాలా ఇంపార్టెంట్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అన్నమాట మన సాంబార్కి. సో నెక్స్ట్ ఉల్లిపాయలు, తర్వాత సొరకాయ ముక్కలు, నెక్స్ట్ టమాటా ముక్కలు, జస్ట్ ఉల్లిపాయ తర్వాత టమాటా ముక్కలు వీటన్నిటి తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి జస్ట్ హాఫ్కి కట్ చేసి వేస్తున్నాను. సో 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం. సో చక్కగా పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కలిసి నూనెలో వేగిపోయేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసిన దానికి మనము వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి ఆ ముక్కలు ఉడికే వరకు వెయిట్ చేద్దాము. సో ఇది ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాం. చక్కగా బాయిల్ అయిపోతుంది. ఈ 10 minutes అయింది బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యి. సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే చింతపండు రసం యాడ్ చేసేసుకుందాము. సో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ బాయిల్ అవ్వనిద్దాం. ఎందుకంటే ముక్క కొంచెము ట్రాన్స్పరెంట్గా అవుతుందన్నమాట చింతపండు యాడ్ చేసిన తర్వాత. అప్పుడు మనము పప్పు యాడ్ చేసి చక్కగా బాయిల్ చేస్తే
అప్పుడు చక్కటి సాంబార్ రెడీ అయిపోతుంది. మనము సాంబార్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి సాంబార్ గురించి కొన్ని విషయాలు ఏంటంటే, సాంబార్లో మనము బోల్డని స్పైసెస్ యాడ్ చేస్తాం. ముఖ్యంగా మనము స్టార్టింగ్లో తాలింపులో ఆవాలు, తర్వాత జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, అట్ ద సేమ్ టైం మనము వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేస్తాం కదా. సాంబార్ పొడిలో కూడా కొన్ని స్పైసెస్ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టము క్లియర్గా ఉంచడానికి, తర్వాత ఎంజైమ్స్ అన్నీ కూడా చక్కగా స్టిమ్యులేట్ అవ్వి చక్కగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని సాంబార్ అనేది చాలా వర్సటైల్ ఫుడ్. అందుకని అంత కామన్ ఫుడ్ అయినా నేను ఇక్కడ ఈ రెసిపీ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఆఫ్కోర్స్ సొరకాయ మనము డిఫరెంట్ ఫామ్స్లో మనము చూసాము. ఒకటి ఏంటంటే స్వీట్ లాగా తయారు చేసాము, పాలకోవా యాడ్ చేసి, ఇదేమో సాంబార్ లాగా తయారు చేసాము. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ మనం ఎన్నెన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. కోఫ్తా కర్రీ అని ఇలా రకరకాలుగా మనము ఈ సొరకాయని, ఆనపకాయని ఉపయోగించి చేసుకుంటూ ఉండొచ్చు. బోల్డ్ అనే రెసిపీస్ చేసుకోవచ్చు. అయితే సాంబార్ రెసిపీ అనేది చాలా ప్రత్యేకము. ఏ వెజిటేబుల్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది, కానీ బేసిక్గా ఆ మసాలా, సాంబార్ మసాలా ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం సొరకాయ సాంబార్ ఏంటంటే, సొరకాయ అనేది ఏ ఫ్లేవర్స్ అన్నా తీసుకుంటుందని అనుకున్నాం కదా. సో సాంబారు ఇంకా బాగుండటానికి, ఆ సొరకాయ ముక్కల్ని ఎక్కువ సాంబార్లో ఉపయోగించడానికి మెయిన్ కారణం ఏంటంటే, అది వాటరీ వెజిటేబుల్ అవ్వటము, తర్వాత ఫ్లేవర్స్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మంచి డిష్ అవుతుంది. చక్కగా సలైవా వస్తుంది, డైజెషన్ చక్కగా ఉంటుంది, కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, తర్వాత పప్పు యాడ్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ రిచ్ అయిపోతుంది అన్నమాట ఈ డిష్. సో అందుకోసం అనేసి సాంబార్ డిష్ నేను ఇక్కడ ఎంచుకున్నాను. సో నెక్స్ట్, ఆల్రెడీ పప్పు చక్కగా మెత్తగా కుక్ చేసి పెట్టేసాం కదా, అది యాడ్ చేసేస్తున్నాను. సో ఇంకా ఆల్రెడీ మనకి సాంబార్ అయిపోయినట్టే లెక్క. సో ఫైనల్గా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే సాంబార్ పొడి. చక్కగా బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ సాంబార్ టిఫిన్ లాగా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి భోజనాల్లో కూడా పనిచేస్తుంది, సైడ్ డిష్ లాగా ఉంటుంది, మెయిన్ డిష్ లాగా ఉంటుంది. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం ఓన్లీ సాంబార్ ఒక బౌల్లో వేసుకుని తీసుకుంటే ఆ మీల్ కంప్లీట్ అయిపోయినట్టే వాళ్ళకి. ఎందుకంటే కార్బోహైడ్రేట్, మనకి పప్పు నుంచి కూడా కార్బోహైడ్రేట్ వస్తుంది, సో ప్రోటీన్ వచ్చేస్తుంది, సో వెజిటబుల్స్ యాడ్ అయ్యి ఉంటాయి, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. సో ఒక బౌల్ మనము మీల్ని రీప్లేస్ చేసేసేయచ్చు సాంబార్తో. వెయిట్ లాస్ చేయాలి అని అనుకుంటే కనుక పిల్లలు కూడా దీన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషలీ సాఫ్ట్ కుక్డ్ రైస్తో పిల్లలు, పెద్దలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. సో చక్కగా బాయిల్ అయిపోతుంది, మొత్తం చక్కటి అరోమా వచ్చేస్తుంది. సో సూపర్గా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం.